Vega Jewelers, luxury bridal jewelry exhibition sale. First and second November, the Residency Towers at Coimbatore. కర్నూలులో జరిగినటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు దహనం కేసులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఈ తల్లి కూతురు కూడా. మెదక్ శివాయిపల్లికి చెందినటువంటి ఆనంద్ కుమార్ అలాగే సంధ్యారాణి ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళ అమ్మాయి చందన, కొడుకు వల్లభ. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. కొడుకు వచ్చేసి అహ్మదాబాద్లో ఐఐటీలో చదువుతున్నారంట. మొత్తం కుటుంబం అంతా కూడా ఒక పెళ్లి కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ మస్కట్ వెళ్ళిపోయారు. మస్కట్లో ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు. పిల్లలిద్దరూనేమో ఇక్కడే ఇండియాలో ఉంటున్నారు. సో ఆయన మస్కట్ తిరిగి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి కొంచెం ఏదో హెల్త్ బాగలేదు, ఫీవర్గా ఉందని చెప్పేసి వాళ్ళ మదర్ ఆగి ఈ అమ్మాయి కోసం అని చెప్పి తగ్గితే తీసుకుని వెళ్దామని వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఆ అబ్బాయి కూడా, కొడుకు కూడా అంటే వల్లభా కూడా తిరిగి అహ్మదాబాద్కి చేరుకున్నాడు పండగ తర్వాత అలాగే పెళ్ళి ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు ఏంటంటే తల్లి సంధ్యారాణి ఈవిడ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఒకసారి బెంగళూరులో డ్రాప్ చేసేసి ఇంకా అక్కడి నుంచి మస్కట్ వెళ్దామని చెప్పేసి ఆవిడ డిసైడ్ అయినటువంటి పరిస్థితిలో ఈ బస్సు ప్రమాదంలో చిక్కుకొని తల్లి కూతురు ఇద్దరు కూడా చనిపోయారు. ఇదే బస్సు ప్రమాదంలో బెంగళూరులో హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఈ రమేష్ గారు అలాగే ఆయన భార్య వీళ్ళంతా కూడా నెల్లూరు జిల్లా వాసులు. సో వీళ్ళు హాలిడేస్ కోసం అని చెప్పేసి నెల్లూరు రావటం, నెల్లూరులో ఇంకొక ఫ్యామిలీ వాళ్ళ బంధువుల ఫ్యామిలీ అందరూ కలిసి హైదరాబాదు విహారయాత్రకు వచ్చారు. వచ్చేసి ఇక్కడి నుంచి తిరిగి వెళుతున్నటువంటి సందర్భంలో ఈ మొత్తం నలుగురు కూడా, ఇద్దరు చిన్న పిల్లలు 7 ఏళ్ళు 5 ఏళ్ల పిల్లలు, వీళ్ళు కూడా చనిపోవటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చాలా ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి సందర్భంలో తల్లిదండ్రులు కష్టపడి ఆ అబ్బాయిని చదివించి ఉన్నత విద్య అయిపోయింది కాబట్టి ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చిందని ఆనందపడుతున్నటువంటి సందర్భంలో ఈ సంఘటన ఆ కుటుంబంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. చనిపోయినటువంటి 19 మందిలో వీళ్ళైతే ఒక ఫ్యామిలీలో మొత్తం నలుగురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే బస్సు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మేఘనాథ్ అనే అతను కూడా చనిపోయారు. అతను ఫ్యామిలీ మొత్తం అంటే వాళ్ళ ఫాదరు, మదరు, సిస్టరు, ఇతను అందరూ కూడా గత కొంతకాలం క్రితటే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఆ అబ్బాయికి రీసెంట్గా బెంగళూరులో జాబ్ వచ్చిందంట. సో మన పండక్కి అంటే దివాళీ పండక్కి వచ్చి తిరిగి వెళుతున్నటువంటి సందర్భంలో ఈ బస్సులో ప్రమాదంలో ఆయన కూడా చనిపోయారు. దాంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి తల్లి కొడుకు, తల్లి ఫిలోమిన్ బేబీ, కొడుకు కిషోర్ కుమార్, వీళ్ళిద్దరూ కూడా ఈ కర్నూలు దగ్గర జరిగినటువంటి కావేరీ బస్సు ప్రమాదంలో చనిపోయారు. అయితే వీళ్ళిద్దరూ వీళ్ళ అల్లుడింటికి అంటే ఈమె కూతురింటికి వచ్చిపోతున్నారంట. వాళ్ళు కర్ణాటక యాక్చువల్లీ, వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అవడంతో పండగ సందర్భంగా వచ్చి 7 రోజుల క్రితమే వచ్చారట. వచ్చి వాళ్ళు కొద్ది రోజులు వాళ్ళతోటి గడిపి అంటే కూతురుతోటి అల్లుడితోటి ఉండి తిరిగి వెళ్ళిపోతూ ఇదే బస్సు ప్రమాదంలో తల్లి కొడుకు ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇక ఇదే బస్సు ప్రమాదంలో అసూలు బాసినటువంటి గన్నంనేని ధాత్రి, ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కడే బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. అయితే ఈమె బాపట్లకు సంబంధించినటువంటి వ్యక్తి. సో బాపట్ల వచ్చి ఒక చిన్న పని మీద ఆమె హైదరాబాద్కి వచ్చారంట. బాపట్ల పండగ చూసుకొని అయిపోయి హైదరాబాద్కి వచ్చి తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. వేమూరి కావేరీ బస్సులోనే ఆమె కూడా రిజర్వేషన్ చేసుకుని U1 బెర్త్లో ఉన్నారు. ఆమె నిద్రలో ఉండటం వల్లనే చనిపోయారని తెలుస్తుంది. ఆ టైంలో నిద్రపోతుంది. ఎందుకంటే తెల్లవారుజామున 2:45, 3:15 మధ్యలో జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ గాఢ నిద్రలో ఉండేటువంటి పరిస్థితి. చాలామంది ఆ నిద్రలో ఉండటం వల్ల కూడా లేచి దిగి వెళ్ళలేని సిచ్యుయేషన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆ సమయంలో కనుక ఇది స్లీపర్ కాకుండా సిట్టింగ్ బస్ అయి ఉంటే చాలామంది సేవ్ అయ్యేవాళ్ళని కూడా అంటున్నారు. ఎందుకంటే పైనుంచి దిగటం ఇదంతా ఒకేసారి వే అంతా పాత్ మొత్తం క్లోజ్ అయిపోవటం, అదే సిట్టింగ్ అయితే కొంచెం ఎక్కువ అవకాశం ఉండేది అని కూడా చాలామంది చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఈమె కూడా అదే బస్సులో దుర్మరణం పాలయ్యారు. ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తున్న ఆమె అనూష, భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. తండ్రి రైతు కుటుంబం నుంచి ఒక మంచి ఉద్యోగాన్ని ఆమె సాఫ్ట్వేర్ రంగంలో సంపాదించి బెంగళూరులో చేస్తున్నటువంటి పరిస్థితి. అక్క అమెరికాలో ఉంటే ఈమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఇక్కడే ఉండి అంటే తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడే ఉన్నారని తెలుస్తుంది. సో ఆమె పండగ కోసం అంటే దివాళీ కోసం వచ్చి తిరిగి ఈ వేమూరి కావేరీ బస్సులో వెళుతూ ఆమె కూడా సజీవ దహనం అయ్యారు బస్సులో. ఇక ఇదే బస్సు ప్రమాదంలో సజీవ దహనమైనటువంటి ప్రశాంత్ ఫోటో ఇది. ఇతను తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. కాకపోతే సంగారెడ్డిలో గత 5 ఏళ్లుగా చిప్స్ షాప్ పెట్టుకొని అక్కడే బ్రతుకుతున్నాడంట. అయితే కొడుకు అంటే ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడే ఉంటుంది. సో కొడుక్కి బాగలేదని చెప్పేసి
ఫోన్ వస్తే చూడ్డానికి వెళుతూ ఈ ప్రమాదంలో అసూలు బాసాడు. ఇక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అబ్బాయిని చూడండి, అమృత్ కుమార్, జస్ట్ 19 ఏళ్ళు మాత్రమే. ఇతను బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి. 2 నెలల క్రితమే పని కోసం అని చెప్పి దిల్సుఖ్ నగర్ వరకు వచ్చాడంట. దిల్సుఖ్ నగర్లో ఉంటూ ఒక ఫ్రెండ్తో రూములో ఉండేటువంటి వ్యక్తి. చుట్టుపక్కల ఎక్కడ పెయింటింగ్ పని ఉంటే ఆ పనులు చేస్తూ ఉండేవాడంట. అయితే రీసెంట్గా అతనికి బిహెచ్ఎల్లో ఇంకో అతను పరిచయం అవడంతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు. ఇక్కడికి షిఫ్ట్ అయ్యి అతనితో కలిసి ఉంటున్నాడు. అతను ఎలక్ట్రీషియను. సో ఇతను పెయింటర్ కాబట్టి వర్క్ దొరుకుతుందన్న ఉద్దేశంతో అతనితో కలిసి ఉంటున్నాడంట. అయితే రీసెంట్గా అతనికి బెంగళూరులో పని దొరకటంతో, అంటే ఇతనే ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉన్నాడో అతను బెంగళూరులో పని దొరికిందని చెప్పి అతన్ని అక్కడికి వెళ్ళమని చెప్పాడంట. సో వెళుతున్న సందర్భంలో ఒక టికెట్ బుక్ చేసుకున్నాడు అతను. కానీ బుక్ చేసుకున్నటువంటి టికెట్ అతను కూకట్పల్లిలో ఎక్కాల్సి ఉంది, వేరే బస్ అది. బట్ ఆ బస్ మిస్ అయిపోయింది. బస్ మిస్ అవడంతో ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఈ వేమూరి కావేరి బస్సు కనిపిస్తే అక్కడ అది బుక్ చేసుకుని అందులో వెళ్ళాడంట. అంటే చావు ఏ రూపంలో ఎలా వస్తుందో అర్థం కావట్లేదు అనమాట. ఒక బస్సు మిస్ అవ్వటం ఏంటి, ఈ బస్సులో ప్రయాణం చేయటం, చనిపోవటం ఏంటి చూడండి. అంటే తలరాతను ఎవరు మార్చలేరు అని అంటారు కదా, బహుశా ఇదే ఉదాహరణ ఏమో. లేకపోతే ఆ బస్సు ఎందుకు మిస్ అవ్వాలి, ఈ బస్సు ఎందుకు ఎక్కాలి ఇతను అసలు? అదే బస్సులో వెళ్ళిపోయిన అయిపోయేది, లేదంటే ఈ బస్ కాకుండా ఇంకో బస్సు ఎక్కిన అయిపోయేది. టైం బాగాలేదు కాబట్టి ఇంకా అలా జరిగి ఉండొచ్చు మేబీ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.